దొరుకుతది. దే ఆర్ లైక్ నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. విజయవాడ సచివాలయ సమీపంలో షాప్ దోపిడీ కలకలం రేపింది. శ్రీ శివబాలాజీ ట్రేడర్స్ లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. షాప్ లోకి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీటీవీ ఫుటేజ్ బార్లను కట్ చేసి ఆధారాలను నాశనం చేశారు. అనంతరం క్యాష్ కౌంటర్ లో ఉన్న 90,000 రూపాయల నగదును అపహరించారు. ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. షాప్ యాజమాని వెంకటేశ్వర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీంను ఘటనా స్థలానికి తరలించి ఆధారాలు సేకరిస్తున్నారు. నగరంలో తరచూ జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. విజయవాడలోని 72 అడుగుల గణనాథుని దర్శించారు సీఎం చంద్రబాబు. విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ప్రతిష్ఠించిన 72 అడుగుల గణపతి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన భక్తిభావంతో విఘ్నేశ్వరుడిని ఆలయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని నిర్వాహకులు తెలిపారు. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా ఏర్పాటైన ఈ మహాగణపతి విగ్రహం ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విస్తారంగా ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. వేలాది మంది భక్తుల విగ్రహాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. తమిళనాడులోని హోసూరులో అల్లు అర్జున్ అభిమానులు వినూత్నంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. పుష్పరాజ్ స్టైల్లో గణనాథుని ప్రతిష్ఠించి ఎర్రచందనం దొంగల తీరుగా మండపాన్ని నిర్మించారు. ఈ ప్రత్యేక మండపం చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అభిమానులు తమ ఆరాధ్య నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రేమను గణనాథుడి రూపంలో వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ మండపం ఫోటోలు, వీడియోలు విస్తారంగా వైరల్ అవుతున్నాయి. இவர் தான் ஆக்சுவலி ரொம்ப வருஷமா பண்ணிட்டு இருக்காங்க. அந்த
ಈಗ ಇರ್ತಾವಂಗಲ್ಲ ಬಾರ್ಡರ್ ಇರ್ತಾವಂಗ ನಲ್ಲ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಡ್ತಿ ಕಾಂತಾರಕಲ್ಲ ಬೆಂಗಳೂರು ನಂಬರ್ 1 ಗಣೇಶನ್ ಅವಾರ್ಡ್ ஹைதராபாத் காலி ஆகட்டும் 4 டேஸ் ரெஸ்ட் சொல்லிருக்காங்க நிறைய இந்த பாரதில அது லேர் அது நித்ராலே డబల్ సిక్కావత్ పుష్ప ఉన్నట్లే ఉన్నారు ప్యూర్ సిక్కావత్ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సిపి రాధాకృష్ణ దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు సిపికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తిభావంతో ఆలయాన్ని సందర్శించిన రాధాకృష్ణ శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. తిరుమలలో గణేష చతుర్థి వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలుస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు సాయిబాబా పేటలో గణేష్ ధార్మిక సంఘం ప్రతిష్ఠించిన ప్రత్యేక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. వినాయకుడు కళ్లు మూసి తెరిచే విధంగా రూపొందించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్ నుంచి తెప్పించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ₹1,00,000 ఖర్చు చేశారు. 5 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ओम इममे वरुणसुधे हम मध्याचमदया वामोसुराजके उत्तर कलश దగ్గర మొత్తం సమర్పించండి. భూః భువః సువః భూర్భువస్వః వరుణాయ నమః ఇతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అక్షరం తీసుకోండి. ఇప్పుడు తూర్పు కలశంలో బ్రహ్మనే నమః స్మరణ చేసుకునండి. చెప్పినప్పుడు వేయాలి. ఓం బ్రహ్మాదివానాః పరమేకవీనాం శుభిప్రాణమేషోపగానాః శైనాగ్రధాన విశ్వదేవనాః ఇంసో పవిత్రమతే దేవన ప్రాకలసే భూః భువః సువః భూర్భువస్వః బ్రహ్మణం ఆవాహయామి. సమర్పించండి. చేయించండి. స్థాపయామి పూజయామి. మళ్ళీ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మెదక్ లో వాగులో కొట్టుకుపోయిన కారు ఆందోళన చెందుతున్నారు. ఇక మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం నాగాపూర్ వాగులో వరద ఉధృతి పెరగడంతో కారు కొట్టుకుపోయింది. వర్షాలు భారీగా కురుస్తుండటంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. కారులో 4 ప్రయాణికులు ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన చెలరేగింది. అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే కారులో ఉన్న వారి భద్రతపై స్పష్టత రావాల్సి ఉంది. मामा वो जरा बात भी मान रहा को अरे
చెట్టు చెట్టు రాయ్ చెట్టు ఎగిరా मामा वो जरा बात भी मान रहा कौन अरे काय भी सका अपने चट्टू चट्टू राय चट्टे गिरा मामा वो जरा बात भी मान रहा कौन अरे काय నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. హైదరాబాద్ గోష్ మహల్ నియోజకవర్గం ఆగాపూర్లో వినాయకుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్ లో ప్రతిష్ఠించారు. ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక విగ్రహం ఏర్పాటైంది. విగ్రహం చూడడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాజకీయ నేత రూపంలో వినాయకుడిని చూడడం ప్రజలకు ఆసక్తికరంగా మారింది. ఈ వినూత్న ప్రతిష్ఠ చర్చకు దారితీస్తోంది. అక్కడికి ఇక్కడ కూడా ఇచ్చిన రెండు ఇప్పించాం కదా ఆగే ఎన్ని నడుచుకోరు అన్ని ఎన్ని ఇచ్చారా అయితే ఎప్పుడు ఇచ్చారు పొద్దున్నే చూడకూడదు లేలే తెప్పించి అది నచ్చిన ఇచ్చిన పుస్తమని అక్కడికి ఇక్కడ కూడా ఇచ్చిన రెండు ఇప్పించాం కదా ఆగే ఎన్ని నడుచుకోరు అన్ని ఎన్ని ఇచ్చారా అయితే ఎప్పుడు ఇచ్చారు పొద్దున్నే చూడకూడదు లేలే తెప్పించి అది అన్ని చేస్తాను నచ్చిన ఇచ్చిన పుస్తమని అక్కడికి ఇక్కడ కూడా ఇచ్చిన రెండు ఇప్పించాం కదా ఆగే ఎన్ని నడుచుకోరు అన్ని ఎన్ని ఇచ్చారా అయితే ఎప్పుడు ఇచ్చారు పొద్దున్నే చూడకూడదు లేలే తెప్పించి అది నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. లక్ష చీరలతో గణపతి దర్శనం విశాఖలో విశేషం. విశాఖపట్నం గాజువాక జంక్షన్ వద్ద లంక మైదానంలో ప్రత్యేక లక్ష చీరలతో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విభిన్న కళా ప్రదర్శన భక్తులకు అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. భక్తులు భారీగా తరలివచ్చి విగ్రహాన్ని దర్శిస్తున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి జరుపుకుని నిండు బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడు సమర్పయామి నక్షత్రాన్ని ఇలా గణేష్ గారు ఇలా అలా మాట్లాడుతున్నట్ట తిరిగి అడగట్లేదు అలా అది చూడు ఉంటానా నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబం మొత్తంగా భక్తి వాతావరణంలో పూజలు జరిపింది. ఇక గణనాథుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని సీఎం ఆకాంక్షించారు.
నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో పొలం పనులకు వెళ్లిన 9 మంది రైతులు కూలీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వరద నీరు చుట్టుముట్టడంతో వారు బయటకు రాలేక ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నామని వారు అర్ధనాదాలు చేస్తున్నారు. అధికారులు వారిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో కలకలం రేపింది. వరదలు ఆగని నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు. మన ఇక్కడ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో చెరువు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇందులో మేము 9 మంది యువకులం ఇక్కడనే చిక్కిపోయినాం. పొలం పనులకు వచ్చినాము. పొద్దున్న నుంచి ప్రతి ఒక్క అధికారికి, సిఐకి, మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి, అందరి అధికారులకు కూడా, ఎస్ఐ గారికి, సిఐ గారికి, చాలా మందికి అధికారులకు ఫోన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు మాకు అందలేదు. కాబట్టి మీరు ఏ విధంగా అయినా మాకు సహాయక చర్యలు అందియాలని కోరుతున్నాము. ఈ కట్ట తెగిపోయింది, ఇంకా ఉధృతి ఎక్కువైపోయింది. వరద ఉధృతి ఎక్కువ కావడం వల్ల మాకు కొద్దిగా చాలా భయాందోళనకు గురవుతున్నాము. కాబట్టి మీరు గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకుని మమ్మల్ని కాపాడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఆహారం కూడా లేదు. మేము పొలం పనులకు వచ్చి ఇక్కడ ఇరుక్కపోవడం జరిగింది. ఉధృతి చాలా పెరిగింది. ఇప్పటికీ గంట కూడా కాదు, నిమిషానికి ఫ్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ మాకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు మాకు తక్షణ సహాయం అందించాలండి. మేమందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి, సీఎం ముఖ్యమంత్రి కాటిపల్లి వెంకటరమణరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారికి చేరేంత వరకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. మాకు తక్షణ సాయం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విఘ్నేశ్వరుడిని దర్శించి తొలి పూజల్లో పాల్గొన్నారు. గణనాథుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదం స్వీకరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పండగ జరిపారు. కార్యాలయం ఆధ్యాత్మిక వాతావరణంగా మారింది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ కోటిభిస్సీదసాదనం. ఓం హిరణ్యవర్ణ చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో తామాహజాతవేదో లక్ష్మీమలపగామినీ యస్యాం హిరణ్యం బ్రహ్మణో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకధా బ్రహ్మణుపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి సమ్రాజ్ఞ నమో వయం వై శ్రవణాయ బ్రహ్మణే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యతా మమ సహ కుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేగా మహాంకాలకామాయ వక్యం రమేశ్వరో వై శ్రవణో తథాంతర ఉన్నత పదవి యోగ్యతా ఫలసిద్ధిర రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగ్యతా ఫలసిద్ధిరస్తు. సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసభ్యంగా ప్రవర్తించిన 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెక్సా షోరూం ముందు స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే 3 పట్టుకున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. I got their numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ.
I got the numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ. I got the numbers. जाओ मैं डालती पुलिस में डालती जाओ. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి గ్రామాల్లో నీరు మునిగిపోయింది. ఇక రహదారులు తెగిపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు రేపు పలు విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు. సర్పరాజ్ కాట్రే పోయి ఒక్కటి రెండు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము పోయినాయి కారు మాయం. పంబ చదివితే బాగుంది. మహేంద్ర నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిలాగా మా సీఎం అయితే ఫామ్ హౌస్ లో పడుకోవట్లేదన్నారు. గతంలో కేసీఆర్ 100 కార్లలో మహారాష్ట్రకి ఎందుకు వెళ్లారన్నారు. సీఎం రేవంత్ బీహార్ కు వెళ్లి మద్దతు ఇవ్వడంలో తప్పేముందని నిలదీశారు. పనికిరాని విమర్శలు మాని ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఇవ్వాలని విపక్షాలకు సలహా ఇచ్చారు. మాట్లాడినాము, కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. జరిగిందా? ఒక 3 ఇంట్లో గోడగులి చనిపోయినట్టుగా మాకు అక్కడ. అసలు ఇక కేసీఆర్ ఆయన పార్టీ, కేటీఆర్ ఆయన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు. ఇవాళ ఓట్ చోరీ గద్దే చోడు అనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీద ఢిల్లీకి పోయినాము. అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము. ఆ తర్వాత మద్దతుగా పోయినాము. అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలను పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని 1000 కార్లు వేసుకొని తిరిగినావు. మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం. ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని దాని విషయంలో ఒక పొద్దున పోయినా మధ్యాహ్నం వరకు అందరం వచ్చినాము. మేము పోయినప్పుడు ఇక్కడేం వాన లేదు. సరే ప్రకృతి అయినా కూడా మా ముఖ్యమంత్రి అన్న ఫామ్ హౌస్లో పడుకున్నాడా లేకుంటే పబ్లిక్కు దూరంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. కేవలం ఆ విమర్శలు మాని ఏదన్నా ఉంటే ఒక అడ్వైజ్ చేయండి. నీ 10 ఏళ్ళ అనుభవాన్ని ఇట్లా చేయండి అని చెప్పండి. కానీ అటు పోవద్దు. అరే మేము పోయింది బీజేపీ మీద వ్యతిరేక పోరాటంలో. ఆడ ఎన్నికల ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయిందే? నువ్వెందుకు పోయినా దేశాలను పట్టుకొని అంతకుముందు ఎందుకు తిరిగినావు? నీకన్నా నీ పార్టీ ఉందా, నీ కథ ఉందా? మా నాయకుడు అక్కడ పోరాడుతున్నాడు, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నాడు, ఓటు హక్కు కాలు రాయబడుతుంది కాబట్టి పోరాడుతున్నాడు. అంటే ఆయన పోరాటంలో మేము మద్దతు తెలుపుతా. నీకు బాధ ఎందుకు అవుతుందంటే నువ్వు బీజేపీ ఒకటి కాబట్టి నీ బండారం కూడా ఇక్కడ మీ ఓట్ల తొలగింపు కూడా. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్టీవీ తెలుగు న్యూస్.